హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. ఓ భాగ్యం విష్ణు కథ ఆది నుండి సంధ్యాదిని నిధులలో వేదం వైనది విష్ణు కథ. నారించేనిదే నారదాదులచే వీధి వీధులని విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు కథ. వదలక వేదవ్యాసుల వారు నుడివిన విహిత పావనమే విష్ణు కథ. సగనం వైనది సంకీర్తనై వెదకిన చోటనే విష్ణు కథ. వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొల్లగొని చిలుకగా గొల్లెతలు చల్లలు కొల్లగొని చిలుకగా వెలివిరియాయే విష్ణు కథ. ఎల్లిదే శ్రీ వెంకటేశ్వరునామము వెళ్ళి విరిసెనే విష్ణు కథ. విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. హే గోవింద ముకుంద మాధవ మధుసూదన కేశవ రక్షమాం రక్ష. అందరినీ రక్షించు. లోకాలలో ఉన్న మానవులను సత్పురుషులను రక్షించు. సన్మార్గులను రక్షించు. నీ యందు భక్తి కలవారిని రక్షించు. నీ యందు భక్తి విశ్వాసము ప్రేమ సర్వము నీకు అర్పించిన వాళ్ళని నీవేం చేస్తావో దశావతారాల్లో చూపించావు. నరసింహావతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఆ తర్వాత పరశురామ అవతారంలో దుష్ట శిక్షణ, ఆ తరువాత కృష్ణ అవతారంలో మహాదుష్ట శిక్షణ అంటే రాక్షస సంహారం. రాక్షసులు అనే వాళ్ళని ఎదగనికుండా చంపేశారు. కలియుగంలో దుర్మార్గులు పెరిగితే వాళ్ళని ఏం చేయాలో నీకు తప్ప ఇంకెవరికి తెలియదురా. శ్రీమన్నారాయణ మహిమాం రక్ష మాం రక్ష. జయ శ్రీరామ్. సీతా సమేత శ్రీరామచంద్ర. శ్రీరామచంద్రుడు 16 కళలు కలిగినవాడు. నవమన్మదాకారుడు. రామావతారం అనేక మంది మోహించారు ఆయన్ని. ఋషులు కూడా మోహించారు. ఋషులు సైతం మోహించారు ఆయన్ని. ఎందుకు? మోహన రూపం ఎత్తినటువంటి మోహన మురళి కృష్ణుడు మోహినిగా వేషం ధరించి ఎవరిని చంపేశాడు? భస్మాసురుని చంపేశాడు. అంటుంటే వెంటనే ఒక గ్రామస్తుడు, అయ్యా 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యి అన్నారు. 1000 అబద్ధాలాడి పెళ్లి చేస్తే ఎలా? ఇది ధర్మమా అధర్మమా? ధర్మసమ్మతం ఎలా అవుతుంది? అధర్మం ఎలా అవుతుంది అని అడిగాడు. మన వారి కొన్ని సామెతలు సృష్టించాలంటే దాంట్లో జ్ఞానం ఉంటుంది, కొంత మూఢ విశ్వాసం కూడా ఉంటుంది. అది ఒక కాలానికి ఉపయోగపడుతుంది, మరొక కాలానికి ఉపయోగపడుతుంది. 1000 అబద్ధాలాడి ఒక పెళ్ళన్నా చెయ్యి, శుభకార్యం చెయ్యి అంటే భార్యాభర్తలు కొందరు లోపాలు ఉంటాయి, భర్తల్లో లోపాలు ఉండొచ్చు, అటుపక్క ఉన్న వాళ్ళకి భార్య తరపు ఇటుపక్క ఉన్న వాళ్ళకి లోపాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పి పెళ్లి చెడగొట్టద్దు. అతను సమర్థుడా, బాగా సంపాదిస్తున్నాడా, ఉద్యోగస్తుడా, అమ్మాయి
సంసార పక్షమేనా, సంసారానికి అనువుగా ఉందా, భార్య అనిపించే అనుగుణంగా ఆ స్థానానికి అర్హురాలా, అనేక లైంగిక వాంఛల కోసం దాన్ని విడిచిపెట్టి ధర్మపత్ని అనే స్థానాన్ని కోల్పోతున్నారు. ధర్మపత్ని అనే స్థానాన్ని కోల్పోయి ఇంకేదో అనే స్థానానికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా పురుషులు కూడా భార్యని విడిచిపెట్టి పరస్త్రీలతో సాంఘికం పెట్టుకున్నప్పుడు అతను కూడా అధర్మపరుడే, అతను కూడా ధర్మపతి అనే స్థానాన్ని కోల్పోయినవాడు. ఇది ధర్మం, సనాతన ధర్మం చెప్పింది. కానీ ఈ సనాతన ధర్మ జ్ఞానాన్ని ఎంతమందికి ఉంది, ఎంతమందికి ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. ఇలా బతకూడదు. ఇలా స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మోసం చేయకూడదు. వాడు ఒక ఒక ఊరిలో ఒక పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడు. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య ఏం చేశాడంటే పెళ్ళిళ్ళ సంబంధాలు కుదురుస్తూ ఉంటాడు. అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఉన్నానంటే పక్క ఊళ్ళో ఆ ఊరు తిరుగుతూ ఉంటాడు. మాకు అబ్బాయిలు కావాలని కొంతమంది ఉంటారు, అమ్మాయిలు కావాలని కొంతమంది వాళ్ళ వాళ్ళ చిత్రపటాలు ఇస్తారు, ఫోటో అవి తీసుకుంటాడు. వచ్చి వీళ్ళతో మాట్లాడి సంబంధం కుదురుస్తాడు. ఒక ఒక సంబంధం కుదిర్చాడు. వాడు ధనవంతుడు, బాగా ధనవంతుడు. ధనవంతుడు అంటేనే అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇది తెలుసుకోవాలి మనం. కనుక అటువంటి ధర్మపరుడు ఇటువంటి వాళ్ళ నాయన ఆ ఇంట్లో పుట్టినవాడు, వంశం గొప్ప కీర్తి ఉంది అని చెప్పేశాడు ఒక పెళ్లి కుమార్తెకు. వాళ్ళు కూడా బాగా ధనవంతులే. ఆ అమ్మాయి బాగా చక్కగా చదువుకుంది, ముక్కు మొహం రూపు చల్లగా చక్కగా ఉంది, అందంగా ఉంది, చాలా బాగా ఉంది, సంసారాన్ని గృహిణిగా ఉండడానికి తగింది అని వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? ఆ పెళ్లి కుమారుడు వాళ్ళకి అబ్బాయి. వీళ్ళకి ఏం చెప్పాడు, మావాడు ఇంత ధనవంతుడు, వాడికి 10,000కి 10 ఉంగరాలు, మెడ నిండా చైన్లు, తలకి చెప్పినప్పుడు కిరీటం కూడా పెట్టుకుంటాడు, తలకి కిరీటం కూడా పెట్టుకుంటాడు, కంకణాలు వేసుకుంటాడు. ఇప్పుడు కంకణం అనరు, బ్రాస్లైట్ అంటారు. ఈ కంకణాలు కూడా వేసుకుంటారు. ఇది బ్రాస్లైట్ కాదు, అది కంకణం. కనుక ఇవన్నీ చెప్పాడు. సరే అంతా ఒప్పుకున్నారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకరోజు అట్లా కొద్ది రోజులు సుఖంగానే గడిచింది. గడిచిన ఒకరోజు అలా మనం హనీమూన్ అనేది ఒకటి కొత్తగా ఉందిలే, అంటే వివాహం తర్వాత కొద్ది రోజులు బయట అట్లా తిరిగి రావడం అన్నమాట. విహారయాత్రలు అంటే వినోద విహారయాత్రలు అయ్యి ఏదో కొన్ని పుణ్యక్షేత్రాలు, అది వాళ్ళ ఇష్టం. సరే బయలుదేరారు. ఆ అన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. తగిన ధనం కూడా ఇచ్చేశారు. ధనం కూడా ఇస్తానే ఏం చేశాడు, పోయాడు. వెళ్ళి అక్కడ ఒక మంచి గృహం అద్దెకు తీసుకున్నాడు. ఊటీ లాంటి ప్రదేశం, ఊటీ కొడైకెనాల్ ఏదో ఉన్నాయి మంచివి. అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళకి అంత రూమ్ తీసుకున్నాడు. సరే ఈ కొన్ని అలవాట్లు ఉన్నాయి, అది వాడు చెప్పలేదు. ఏమో అలవాట్లు, టీ కాఫీ తాగాలి. టీ కాఫీ సహజమే, తాగి తప్పే ఉంది అని టీ కాఫీ కావాలి తాగేవాడు అని అంటాడు. తాగు అని. తర్వాత కొద్దిసేపు తాగి నాకు ఇంకొంచెం హ్యాబిట్ ఉంది, సిగరెట్ తాగేది అన్నాడు. సిగరెట్ హ్యాబిటా? అయ్యో, పొగ తాగడం ప్రాణానికి హానికరం కదా అనింది. లేదు నాకు అలవాటు అయిపోయింది. మరి ఆ పెళ్ళిళ్ళ పేరే చెప్పలేదే? ఏం చెప్పాడో ఏమో నాకేం తెలుసు, నాకైతే ఈ అలవాటు ఉంది అని అన్నాడు. సరే పోన్లే, సిగరెట్టే కదా, నువ్వు నా ముందర మాత్రం ఆ పొగను తాగొద్దు అంటే ఇవి గొంతులోకి తీసుకుపోయి ముక్కులోకి తీసుకుపోయి ఒళ్ళంతా పెంచుకోవద్దు. దానివల్ల శ్వాసకోశాలు, ఊపిరితిత్తులు అంటే మొత్తం పాడైపోయి, ఆ తర్వాత కిడ్నీలు పాడైపోయి, ఆ తర్వాత గుండె కూడా పాడైపోయి త్వరగా పోతావు అని ఎవరు చెప్పలేదు వాడికి. ఎందుకు వాళ్ళ ఆయన ముద్దుగా సాకుకున్నాడు, ధనవంతుడు, కోటీశ్వరుడు. సరే ఆ తర్వాత ఒక 2వ రోజు ఏం చేసినాడు, ఒక చిన్న బాటలు తెచ్చుకున్నాడు. అదేంది దీన్ని అమృతం అంటారు అన్నాడు. అమృతమా? అయితే నాకు కూడా కొంచెం ఏంది, అయ్యో నువ్వు తాగే అమృతం కాదు ఇది మగవాళ్ళు మాత్రమే తాగే అమృతం అన్నాడు. ఏంది ఆ మగవాళ్ళు తాగేది? అది తీసి చూస్తే వాసన, ఇది ఏందో మత్తు పదార్థాల వాసనలాగా ఉంది అనేది భార్య. లేదు అప్పుడప్పుడు తాగుతాను అలవాటు పడినప్పుడు అని 2 గ్లాసులు నువ్వు కూడా తాగన్నాడు. అరమ మూర్ఖుడా, నువ్వు తాగేసి వచ్చేది కాకుండా
నా కూడా తాగమంటావా అంటే నేను తాగుబోతు కావాలి నీకు అని అడిగింది గట్టిగా గట్టిగా అనేసింది బొక్క మీద. ఊరే ఇది కష్టంగా ఉందని దూరంగా పోయి కూర్చొని తాగేశాడు. మళ్ళీ అలా కొంతకాలం తర్వాత నాకు బోరు కొడుతుంది, పేకాట ఆడతాం రా అన్నాడు. పేకాట అది అది ఇంకా అది ఎంత ఘోరమైన వ్యసనం అనింది. లేదు ఇప్పుడు ఈ కాలం అది ఫ్యాషన్ అన్నాడు. నాకు పేకాట వద్దు, నీ తలకాయ వద్దు, ఇంటికి పోదాం దాన్ని. ఏమి ఇక్కడ అంతా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం కదా, ఆనందించడానికి వచ్చాం కదా. అవును, నువ్వేడ నుండి ఆనందిస్తావు నన్ను, నాకు కడుపులో వేదన పెట్టావు. మంచివాడు, అన్ని గుణాలు బాగున్నాయి. అవును, అన్ని గుణాలు బాగున్నాయి నాకు. ఏం గుణాలు బాగున్నాయి? ఈ చిన్న చిన్నవి అలవాట్లే కదా ఇవన్నీ. అది కాకుండా నేను దుర్మార్గుని ఏం కాదు కదా, ఎవరిని చంపలేదు, అది ఏం చేయలేదు. అవన్నీ చేస్తే ఏదో వాళ్ళు జైలు వేస్తారు పోలీసు వాళ్ళు. కానీ ఇవన్నీ తాగితే నీకు నువ్వే పోతావు నువ్వు లోపల. సరే, మళ్ళీ కొద్ది రోజు ఏం చేసి ఒకరోజు ఎవరినో ఒక అమ్మాయిని భుజం మీద తీసుకొని వచ్చాడు. ఇదేంది, ఇది ఎవరు? ఈమె అంది. ఈమె నా చిన్ననాటి మిత్రురాలు, క్లాస్మేట్. ఇక్కడ కనబడింది, నీకు పరిచయం తీసుకొస్తానని చేశాడు. కానీ ఆ పరిచయం చేసేటప్పుడు మెల్లిగా భుజం మీద చేసి పట్టుకొని గట్టిగా దగ్గర లాక్కున్నాడు. ఎందుకు? మందు కొట్టున్నాడు, సిగరెట్ తాగి ఉన్నాడు, ఆ తర్వాత మత్తులో ఉన్నాడు. ఎవరో ఒక ఆడదాన్ని తీసుకొచ్చి గట్టిగా కౌగులించుకున్నాడు. భార్య ముందర ఆమె వాడిని ఒక తన్ను దన్ని, దాన్ని ఒక తన్ను దన్ని వెళ్ళిపోయింది ఒంటరిగా. సరే, పేరెంట్ని పిలిపించారు. ఏవయ్యా నువ్వు అన్నీ మంచి గుణాలు ఉన్నాయని అన్నాడు. అప్పుడు నేను చూసినప్పుడు మంచి గుణాలే. ఎప్పుడు చూసినావు? చిన్న పిల్లోడప్పుడు. ఓరి దుర్మార్గుడా, చిన్న పిల్లోడప్పుడు మంచివాడు కాకుండా దుర్మార్గుడు ఉంటాడు. నీ బుద్ధి లేకుండా నీ మాటలు నమ్మినావే. విడిపోయినారు ఇద్దరు విడిపోయినారు. ఏమైంది ఇప్పుడు? అబద్ధాలాడి చేస్తే మంచిదా చెడ్డదా? ఏదో చిన్న చిన్న ఉండి సంపద ఏదో ఇప్పుడు ఉందనుకొని చెప్పడం, ఇవన్నీ పర్వాలేదు. కష్టపడకుండా శ్రమ చేయకుండా పెద్దవాళ్ళు పెట్టిన ఆస్తిని కూడబెట్టుకొని తింటా ఈ అలవాట్లన్నీ పెంచుకుంటే ఏమి ఆ పెళ్లి వల్ల ప్రయోజనం ఏముంది? అంటే ఆ పేర ఈపు వాళ్ళంతా వాతల ఇంట్లో వాళ్ళు పిలిచి కొట్టిపే పెళ్లి వాళ్ళు అమ్మాయి వాళ్ళ తరపున పంపించేస్తారు. అందుకు నాయన 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చూయించాడు ఒకప్పుడు. అది ఇప్పుడు ఒక అబద్ధం కూడా ఆడకుంటే పెళ్లి చేయాలి, లేకుంటే సంసారాలు ఇలా అయిపోతాయి. నమో కృష్ణ, నమో కృష్ణం బంధు.